నా పేరు డాక్టర్ ఉడుగుల శ్రమైక్య హరీష్. ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ తెలుగు న్యూస్ అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలోని ఈరోజు ఒక సంపాదకీయం చూద్దాం. ఈరోజు ఒక కొటేషన్ చూద్దామండి. ప్రతి ఓటమి విజయానికి పునాది రాయి అంటూ స్వామి వివేకానంద గారి కొటేషన్ ఇది. అలాగే ఈరోజు సంపాదకీయం ఇది పరాకాష్టమే అనే సంపాదకీయాన్ని ఈరోజు చూద్దాం. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును అన్నారు మహాకవి గురజాడ. కానీ ఇప్పుడు ప్రధాన మోడీ మాటలు వింటుంటే మన గురజాడ ఏమైనా పొరబడ్డాడా అనిపిస్తోంది. మొదట్లో మా అమ్మ బతికి ఉన్నన్నాళ్ళు ఆమె నాకు జన్మనిచ్చిందేమో అనుకునేవాడిని. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నా మొత్తం అనుభవాలను కలిపి చూస్తే నాకు నిశ్చయంగా ఓ విషయం అర్థమైంది. నన్ను ఆ పరమాత్ముడే ఈ లోకానికి పంపించాడు. ఈ శక్తి ఒక భౌతికమైన శరీరంతో వచ్చింది కాదు. ఈ శక్తి ఏదో ఒక పని కోసం ఈశ్వరుడు నాకు ఇచ్చింది. నాకు ఈ జీవితమే కాదు, దయ, ప్రేమ, ప్రేరణ అన్నీ ఆయనే ఇచ్చాడు. పురుషార్థం సాధించే ఈ సామర్థ్యము ఆయనే ఇస్తున్నాడు. నిజానికి నేనేమి కాను, నేను ఒక పనిముట్టును. నా రూపం ద్వారా ఈశ్వరుడు ఏమి చేయదలుచుకున్నాడో అవి చేస్తున్నాడు. అందుకో నేనేమో చేస్తున్నానంటే బహుశా ఈశ్వరుడే నాతో చేయిస్తున్నాడని అనుకుంటున్నాను. న్యూస్ 18 విలేకరి రుబీకా లియాఖత్తో ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ స్వయంగా అన్న మాటలివి. గురజాడ చెప్పిన జ్ఞానం మనిషి పుట్టుకను, పరిణామాన్ని శాస్త్రీయంగా నిర్ధారించినప్పటికీ ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏమనాలి? సాధారణంగా ఇలాంటి మాటలు ఎవరైనా అంటే పిచ్చి ముదిరి పాకాన పడింది అనుకుంటాం. కానీ అన్నది సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కాబట్టి అలా అనుకోలేం. మరి ఏమనుకోవాలి? గుంపుల నుండి, జనపదాల నుండి, రాచరికాల నుండి, నియంతృత్వాల నుండి ప్రజాస్వామ్యాల దాకా పురోగమించామనుకున్నాం ఇన్నాళ్ళు. మానవ వికాస చరిత్రను గొప్పగా చెప్పుకున్నాం ఇన్నేళ్ళు. కానీ ప్రధాని తన జన్మ రహస్యం వెల్లడించాక మనం మళ్ళీ వెనక్కి మరలుతున్నామా? తిరోగమనమే పురోగమనమనే భ్రమలో దూకుతున్నామా అని అనిపించక మానదు. ఎప్పుడో మధ్యయుగాల్లో రాజు దైవాంశ సంభూతుడంటే నిజమేనని నమ్మి కొన్ని వేల సంవత్సరాలు బానిసగా బతికింది సమాజం. కానీ అది అసత్యమని నిరూపించి సమాజ గమనాన్ని నేటి ఆధునిక ప్రజాస్వామ్య యుగానికి నడిపించింది జ్ఞానం. ఇప్పుడు ఈ చారిత్రక పరిణామాన్నే అపహాస్యం చేస్తున్నాయి ప్రధాని వ్యాఖ్యలు. మధ్యయుగాల ఆలోచన పునాదులపై వెళ్లేస్తున్న ఈ విపరీత ధోరణులు వర్తమానానికి ప్రమాద సంకేతాలు. ఇన్నేళ్లుగా సాధించుకున్న ప్రగతిశీల భావ వర్ణాన్ని పాతాళానికి దిగజార్చే మూఢత్వానికి ప్రతీకలు. అధికార సౌదాలపై కొలువుదీరేందుకు అసంఖ్యాకులైన శ్రామిక జనవాళిని అణిచి ఉంచేందుకు మధ్యయుగాల్లో ప్రభువులకు దేవుడే దిక్కయ్యాడు. ఇప్పుడు ఈ నయా ప్రభువులకు ఆ దేవుడే దిక్కవుతున్నాడు. వీరి పరిహారం నుండి ఇలాంటి వింత వ్యాఖ్యలు, విపరీత పోకడలు కొత్తేమి కాదు. కానీ అందులో ఇది పరాకాష్ట, రుజువుకు అతీతమైన జ్ఞానం వీరిది. అది వీరి ఆది గురువు వీర సావర్కర్ బుల్బుల్ పిట్ట రెక్కల మీద సవారీ చేస్తూ రోజు రాత్రి అండమాన్ జైలు నుంచి బొంబాయి వచ్చి వెళ్ళేవారిని చెప్పడమే కాదు, ఏకంగా దానినొక పాఠ్యాంశంగానే భావితరాలకు బోధిస్తుంది. వినాయకుడికి ఏనుగు తల అమర్చడాన్ని ఉదహరిస్తూ పురాణ కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీలను నిర్ధారిస్తుంది. రామాయణంలో విమానయాన్ని, మహాభారతంలో బైబుల్ని దర్శిస్తుంది. అంతెందుకు పూరి జగన్నాథుడినే మోడీ భక్తుడిగా మార్చేస్తుంది. అందువల్ల ఇప్పుడు మోడీ దేవుడి ప్రతినిధిని అని చెప్పుకుంటే అదేమి పెద్దగా ఆశ్చర్యం అనిపించదు. కాకపోతే దేవుడే తనని లోకానికి పంపించాడని ప్రధాన ఏలికే సెలవిస్తుంటే ఇక ఎన్నికలెందుకు? పనిలో పనిగా ఆయన 2047 దాకా తన అధికారాన్ని పొడిగించాలనుకున్నారు. దేవుడు నాకు మార్గం చూపిస్తున్నాడు. 2047 నాటికి లక్ష్యాన్ని సాధిస్తానని నాకు పూర్తి విశ్వాసం ఉంది. అప్పటిదాకా రోజుకు 24 గంటల పాటు పనిచేసేలా దేవుడు నన్ను నియమించాడు. ప్రత్యేక కార్యసాధన కోసం భగవంతుడు నన్ను పంపించాడు. దేవుడు నన్ను వెనక్కి పిలవబోడు. ప్రపంచంలో ఇక్కడ తప్ప మరెక్కడ నాకు చోటు లేదు అని మరో ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల దేవుడు శాసించాడు, మోడీ పాలిస్తాడు. ఇదే ఇప్పుడు జనం నమ్మాల్సి ఉంది. అవును, నమ్మాల్సిందే. ఎందుకంటే కండ్లల్లోకి సూటిగా చూస్తూ కూడా ఏమాత్రం తడబడకుండా పచ్చి అబద్ధాలు చెప్పగల నేర్పరితనం వారిది. తల మీద నిలబడి సేవకులం అంటారు, ఇల్లు గుల్ల చేస్తూ ఇంటికి కాపలా ఉన్నామంటారు, చేతికి నోటికి సంకెళ్ళు తగ్గిలించి స్వేచ్ఛ అంటే ఇదేనని నమ్మిస్తుంటారు. అంతటి జ్ఞానం వారిది. గురజాడ చెప్పిన జ్ఞానం వేరు. అది సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. సాధారణంగా నడకెప్పుడు ముందుకే సాగుతుంది. కానీ ఇప్పుడు వెనక్కి నడిపించటం జ్ఞానంగా ఆధిపత్యం చెలాయిస్తుంది. అంత మాత్రాన గురజాడ చెప్పిన జ్ఞానం నిలిచి వెలకకపోలేదు. కానీ మతములేవియును సమసిపోలేదు. సంస్కృతి పేరుతోనే, సంప్రదాయం పేరుతోనే, ఆచారాలు, నమ్మకాలు, విశ్వాసాల పేరుతోనూ, తాజాగా మన ప్రధాని చెప్పినట్టు దేవుడి పేరుతోనో మూఢత్వం వర్ధిల్లుతూనే ఉంది.
ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.